రైట్, ఇటు వరంగల్ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ప్రచారం మొత్తానికి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, మున్సిపల్ ఎన్నికలు ఇటీవల మనం చూసాము. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచం సృష్టించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఒక కుంపటి పెట్టినటువంటి సందర్భం ఆ ఫలితాలన్నీ కూడా. మరొకసారి మున్సిపల్ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు స్పష్టమైనటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నారు, ఆదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల పరిధిలో ప్రచారం జోరందుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. వర్ధనపేట మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాకు సంబంధించి ఆరుడు రమేష్ అక్కడ విస్తృతంగా నాగూర్ల వెంకన్న ఇన్ఛార్జ్ తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు అక్కడ ఉన్నటువంటి 16 వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భం కనిపించింది. తాజా అప్డేట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ హోరెత్తిస్తుంది ప్రచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముసల్లం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల కారణంగా కాంగ్రెస్ సిపిఐ కావచ్చు వామపక్షాలకు హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భంలో సిపిఐ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి తాజా అంశం కూడా మనకు కనిపిస్తా ఉంది. పొత్తు కుదిరేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు బీఆర్ఎస్ కు ప్రకటిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.